ఇప్పుడు సర్కార్ బడులు ఉంటాయి, ప్రైవేట్ బడులు ఉంటాయి, సర్కార్ కాలేజీలు ఉంటాయి, ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి, సర్కార్ దవాఖాన్లు ఉంటాయి, ప్రైవేట్ దవాఖాన్లు ఉంటాయి, సర్కార్ యూనివర్సిటీలు ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీలు ఉంటాయి, సర్కార్ చెరువులు ఉంటాయి, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్లు ఉంటాయి, సర్కార్ పార్కులు ఉంటాయి, ప్రైవేట్ పార్కులు ఉంటాయి. కానీ సర్కార్ అడవి ఉన్నట్టు ప్రైవేట్ అడవి ఉంటుందా? ఎవరన్నా మొలకలు నాటితే ఓ ఎకరం 2 ఎకరాలు నాటుతుండొచ్చురు. ఇక అందులో కోళ్ళు గొర్రెలు మేకలు పెంచుతారు. కానీ గీడ చూడుర్రిగా ప్రధాని సార్ పాలు తాపిస్తున్నది పిల్లులకేమో అనుకునేరు, సింహం పిల్లలకు. అగో ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయో గిజ్జుడు అప్పుడే ఎట్లా గాండ్రిస్తుందో. ఈడ పెద్ద పులి పప్పి పెడుతుంది, ఈడ ఈపు గోకుతుంది. ఇక జలకాలాడుతున్న ఏనుక్కు అరటి పండ్లు తినబెడుతుంటే జిరాఫీకి పప్పులు తినబెడతాండు. అరే ఏదో జూ పార్క్ పోయినట్టుండు అనుకునేరు. లేలే 3500 ఎకరాల్లో 2.5 కోట్ల చెట్లతోటి గుజరాత్ రాష్ట్రం జామ్నగర్ లా అంబానీ కుటుంబం కొత్తగా తయారు చేసిన అడవి ఇది. పాములు, కోతులు, కొండెంగలు, కంచరగాడిదలు, రైనోలు, కొంగలు, నెమ్మళ్ళు, చేపలు ఇట్లా లచ్చన్నర జీవాలతోటి వంతారా పేరు మీద దునియాలనే పెద్ద సెంటర్ ఇలా చాలు చేసిండు మోడీ సారు. అమ్మవారి గుడి కూడా ఉంది. జీవాలకు చూస్తైతే చూస్తానికి పెద్ద పెద్ద దవాఖాన్లు కూడా కట్టిండ్రు. పులులై పులులకే, ఏనుగులై ఏనుగులకే. ప్రయోగాలు సుత నడుస్తున్నాయి ఊళ్ళో. అద్దాల కవతల పులులు, సింహాలు, మొసళ్ళు, యువతల ప్రధాని సారు. ఏడేడు ఏమున్నాయో అంతా తిప్పుకుంటా చూపెట్టిండు ముఖేష్ అంబానీ సార్ కొడుకు అనంత్ అంబానీ. భూమి మీద ఎన్నో జంతువులు పక్షులు మాయమైతున్నాయల్లా ఇంత చక్కటి కార్యం చేసినందుకైతే తారీఫ్ చేయాల్సిందేనబ్బా.